చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఇజ్రాయెల్ హమస్ జరిపిన తీవ్రవాద దాడికి ప్రతిస్పందనగా గాజా పైన తాను యుద్ధం చేస్తున్నానంటూ ప్రకటించింది. సో వాస్తవంగా హమస్ ఇజ్రాయెల్పై జరిపిన దాడిని మనం అందరము ఖండించాం. అది ఖచ్చితంగా తీవ్రవాద చర్యే. దానికి కారణాలు ఏమైనా ఉండవచ్చు. తమ గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి దిగ్బంధనం చేస్తుంది, తమకు ఏ రకమైన స్వేచ్ఛ లేకుండా చేస్తుంది, ఇవన్నీ కూడా పాలస్తీనాలు ఆరోపించవచ్చు. అది నిజం కూడా. కానీ ఏదైనా ఇజ్రాయెల్లోని పౌరులపైన దాడులు చేయడాన్ని మనం సమర్థించలేము. అందువల్ల హమాస్ చర్యను ఖచ్చితంగా ఖండించాం. అందుకు స్పందనగా ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధం మొదలుపెట్టినప్పుడు చెప్పింది ఏంటంటే, హమాస్ను అంతం చేస్తాం, హమాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేస్తాం, హమాస్ లేని గాజాను సృష్టిస్తామన్నారు. ఇన్ని నెలలు గడిచిపోయినా హమాస్ నాయకత్వాన్ని చంపేయగలిగారు. తాజాగా హమాస్ స్పోక్స్ పర్సన్ని కూడా లేపేశారు. కానీ హమాస్ను మాత్రం పూర్తిగా అంతం చేయలేకపోయారు. ఇజ్రాయెల్ తమ బందీలను కూడా విడిపించుకోలేకపోయింది. ఈలోగా జరిగిన మారణ హోమం మనందరికీ తెలుసు. ఇప్పటికీ 60,000కు పైగా చనిపోయారు. లక్షలాది మంది దాదాపు గాజా పాపులేషన్ మొత్తం నిరాశ్రయులయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్లు, రోడ్లు, బ్రిడ్జ్లు అన్నీ ధ్వంసమయ్యాయి. ఆఖరికి హాస్పిటల్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే పిల్లలు చనిపోతున్నారు. రెఫ్యూజీ ఫుడ్ ఎయిడ్ కొరకు, ఆహారం కొరకు వచ్చిన వారిపైన దాడుల్లో చనిపోతున్నారు. ఇదంతా రిపోర్ట్ చేస్తానికి వచ్చిన జర్నలిస్టులు కూడా చనిపోతున్నారు. సో ఈ మారణహోమం కొనసాగుతుండగా ఇప్పుడు తాజాగా వెస్ట్ బ్యాంక్ పై కూడా ఆధిపత్యాన్ని సాధించడానికి, ఆక్రమించుకోవటానికి ఇజ్రాయెల్ సిద్ధపడుతున్నాయని మీడియా కథనాలు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నేషనల్ ఎడిషన్లోనే మీకు పేజ్ 1 స్టోరీ ఇది. సో ఇజ్రాయెల్ వేయింగ్ అనెక్సింగ్ గాజా అని, అంటే గాజాను ఆక్రమిస్తే ఎలా ఉంటుంది అని నెతన్యాహు యోచిస్తున్నాడని నేను చాలాసార్లు మీకు చెప్పాను. నెతన్యాహు పొలిటికల్ సర్వైవల్ అంటే రాజకీయంగా మనుగడ సాధించాలంటే ఆయనకు నిరంతరం యుద్ధం అవసరం. యుద్ధం లేకపోతే నెతన్యాహు ప్రభుత్వం పతనం అవుతుంది. ఎందుకంటే నెతన్యాహు ప్రభుత్వం ఫార్ రైట్ సపోర్ట్ పైన ఆధారపడి ఉంది, చాలా స్లెండర్ మెజారిటీతో ఆధారపడి ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలైనా నెతన్యాహు మళ్ళీ గెలుస్తాడన్న గ్యారంటీ లేదు. ఆయన పైన అవినీతి ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఆ అవినీతి ఆరోపణల వల్ల జైలుకి వెళ్ళే ప్రమాదం కూడా పొంచి ఉంది ఆయనకు. అందువల్ల ఈ వాంట్స్ టు బి అండర్ ఎ స్టేట్ ఆఫ్ వార్. అయితే ఇరాన్పై దాడి చేశాడు, ట్రంప్ కూడా దాడి చేశాడు, అమెరికా కూడా దాడి చేసింది. ఆ తర్వాత అనివార్యంగా యుద్ధం ఆపాల్సి వచ్చింది అమెరికా ప్రెషర్ పైనే. ఎందుకంటే ఇంకా కంటిన్యూస్ వార్ను అమెరికా అనుమతించలే. హిజ్బుల్లాతో యుద్ధం అంటే ఆల్రెడీ కాల్పుల విరమణ కుదిరింది, అడపాదడపా దాడులు చేస్తున్నారు. గాజా పైన చేయగలిగినంత విధ్వంసం అంతా చేశారు. ఇక ఎక్కడికి పోవాలి, వాట్ నెక్స్ట్? సిరియా పైన అటాక్ అయిపోయింది, హూతీల పైన అటాక్ అయిపోయింది, హిజ్బుల్లా పైన అటాక్ అయిపోయింది, ఇరాన్ పైన అయిపోయింది, ఇరాక్లోని షియా మిలిషియాపై అయిపోయింది, అందరిపై అయిపోయింది. ఇక మిగిలేడు ఎవరు లేడు ఇక్కడ. ఇక ఇరాన్ యాక్సెస్ ఆఫ్ ఈవిల్, యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్, ప్రతిఘటన కూటమి. ఇజ్రాయెల్ యాక్సెస్ ఆఫ్ ఈవిల్ అనొచ్చు, ఇరాన్ దాన్ని యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటుంది. దాన్ని పూర్తిగా బలహీనపరిచారు. అంటే క్లియర్గా ఇజ్రాయెల్ మిలిటరీ ఆధిపత్యాన్ని సాధించింది. ఇంకా వాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ హమాస్ మాత్రం అంతం కాలేక, కానీ ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ పైన దృష్టి పెట్టింది. వెస్ట్ బ్యాంకు గాజాకు తేడా ఏంటి? ఈ రెండు కూడా పాలస్తీనా ప్రాంతాలే. అంటే ఒకప్పుడు ఇజ్రాయెల్ ఇదంతా కలిపి పాలస్తీనా అనేవారు. సో ఆ పాలస్తీనాలో యూదులు సెకండ్ వరల్డ్ వార్ కాలంలో తమ స్థిర నివాసాలు ఏర్పరచుకొని తమ ఆన్సిస్ట్రల్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తూ అరబ్లను అక్కడి నుంచి తరిమి కొడితే వాళ్ళు పుట్టకోరు చెట్టుకోరుగా ఉన్నారు. జోర్డాన్లో కొందరు, ఇలా రకరకాల దేశాల్లో వాళ్ళు ఉండిపోయారు. ఇందులో ఈ రెండు చిన్న ప్రాంతాలు మాత్రం పాలస్తీనా ప్రాంతాలుగా ఉన్నాయి. గాజాలో ఎలక్షన్ జరిగితే 2006లో
ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ తర్వాత ఎన్నికలు జరిగితే ఇజ్రాయెల్ విడ్రా అయ్యాక హమాస్ అండ్ పాలస్తీన్ అథారిటీ పోటీ పడ్డాయి. హమాస్ గెలిచింది. హమాస్కు పాలస్తీన్ అథారిటీకి మధ్య రెండు పాలస్తీనా గ్రూపుల మధ్యనే సాయుధ ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత గాజాను వదిలేసి పాలస్తీనియన్ అథారిటీ, ఒకప్పుడు యాసర్ అరాఫత్ నాయకత్వంలో PLOతో సహా ఉన్న వివిధ గ్రూపులు, వీరు వెస్ట్ బ్యాంక్ మాత్రమే పరిమితమయ్యారు. ఈ వెస్ట్ బ్యాంక్లో కూడా పూర్తి స్వేచ్ఛ ఏమీ లేదు వాళ్ళకు. దానికి వేరే సెపరేట్ ఎలక్షన్స్, పాలస్తీన్ అథారిటీ మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో ఆ ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. పరిమితమైన అధికారాలే, ఎందుకంటే ఆ వెస్ట్ బ్యాంక్ మధ్యలో కూడా ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఉంటాయి, జూయిష్ సెటిల్మెంట్స్. వాటి రక్షణ కొరకైన ఇజ్రాయెల్ బలగాలు ఉంటాయి. అడపాదడపా ఇజ్రాయెల్ దాడులు కూడా చేస్తుంది. హమాస్ లాగా తీవ్రవాద దాడులు పాలస్తీనియన్ PLO ఏమీ చేయడం లేదు. పాలస్తీన్ అథారిటీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఉనికిని కూడా గుర్తిస్తుంది. 2 స్టేట్ సొల్యూషన్ కూడా, అంటే అరబులకు పాలస్తీనా, యూదులకు ఇజ్రాయెల్ అనే యునైటెడ్ నేషన్స్ తీర్మానాన్ని కూడా ఆమోదిస్తుంది. కానీ ఆ పాలస్తీన్ అథారిటీపై కూడా ఇప్పుడు అటాక్ చేసి వెస్ట్ బ్యాంక్ కూడా ఆక్రమిస్తామని. దీనికి ఇమీడియట్ ప్రొవొకేషన్ ఏంటి అంటే ఫ్రాన్స్, అలాగే UK, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశాలైన ఈ యూరోపియన్ అలయన్స్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు కూడా ఈ ఇజ్రాయెల్ జరుపుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ హమాస్ను దాడి చేస్తామన్నప్పుడు సమర్థించాయి. కానీ హమాస్ను దాడి హమాస్ను అంతం చేస్తామని పేరు చెప్పుకొని సామాన్య పాలస్తీనా ప్రజల ఊచకోతను ఈ దేశాలు ఖండిస్తున్నాయి. ఖండిస్తూ ఏకంగా పాలస్తీనాకు గుర్తింపు కూడా మొదలుపెట్టాయి. వాస్తవంగా గ్రౌండ్ మీద తేడా ఏమీ రాదు. పాలస్తీనాను గుర్తించినా కూడా అల్టిమేట్గా గ్రౌండ్ పైన డిఫరెన్స్ ఏమీ రాదు. కానీ డిప్లొమాటిక్గా అది ఇజ్రాయెల్కి రివర్సల్. ఎందుకంటే వెస్ట్రన్ పవర్స్ గుర్తించడం, అమెరికన్ అలైస్ గుర్తించడం, అందులో యూరోప్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పవర్స్ గుర్తించడం మొదలుపెట్టాయి. సో ఒక్కొక్క యూరోపియన్ కంట్రీ గుర్తించడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు తాను ఇజ్రాయెల్ ఇంకా ఐసోలేట్ అవుతుంది గ్లోబల్గా. ఇప్పుడు అమెరికా తప్ప ఇజ్రాయెల్కు బలంగా సపోర్ట్ ఇచ్చే దేశం ప్రపంచంలో లేదు. అందుకే గాజా మారణ హోమాన్ని ఆపాలి అని సీజ్ ఫైర్ కావాలి అన్నప్పుడు 149 కంట్రీస్ ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చాయి, 149 కంట్రీస్. సో అందువల్ల కేవలం అమెరికా, ఇజ్రాయెలే వ్యతిరేకించాయి. ఇండియా లాంటి దేశాలు, కొన్ని దేశాలు న్యూట్రల్గా ఉన్నాయి. అందువల్ల ఇజ్రాయెల్ గ్లోబల్గా డిప్లొమాటిక్ ఐసోలేషన్ ఎదుర్కొంటోంది. అందులో అమెరికాకు అత్యంత సన్నిహితమైన, నాటోలో భాగస్వాములైన దేశాలు కూడా పాలస్తీనాను గుర్తించడం ఇజ్రాయెల్కు మింగుడు పడడం లేదు. అందులో ముఖ్యంగా ఇజ్రాయెల్ నెతన్యాహు ప్రభుత్వంలో ఫార్ రైట్ అల్ట్రా నేషనలిస్ట్ గ్రూప్స్కి అసలే మింగుడు పడడం లేదు. అందువల్ల దానికి కౌంటర్గా మీరు పాలస్తీనాను గుర్తిస్తారా, చూడండి మేము వెస్ట్ బ్యాంక్ను కూడా ఆక్రమించుకుంటాం, ఏం చేస్తారో చూడండి అని నెతన్యాహు ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నాడు. అదే అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఈ ఏ రకమైన పద్ధతిలో దీన్ని జరుపుతారు. వెస్ట్ బ్యాంక్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమిస్తారా, లేదా మొత్తం వెస్ట్ బ్యాంక్ను ఆక్రమిస్తారా? మరి అప్పుడు పాలస్తీన్ అథారిటీ ప్రభుత్వం సంగతి ఏంటి? దీనికి అమెరికా ఆమోదం ఉందా? ట్రంప్ అంగీకరిస్తాడా? ట్రంప్ అనుమతితోనే ఇది జరుపుతున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఇప్పటికైతే ఈ సమాచారం ఇంకా మనకు 100% వ్యాలిడేషన్ లేదు. కానీ మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ కోట్ చేసింది. అదే నేను మీకు చెప్తున్నాను. సో ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది అని, డీటెయిల్స్ అనేది ఇంకా వర్కౌట్ చేయలేదు. దీనిపైన కామెంట్ చేస్తానికి మీడియా అడిగితే ఇజ్రాయెల్ ప్రభుత్వం కానీ, మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో వెస్ట్ బ్యాంక్ను పాలిస్తున్న పాలస్తీన్ అథారిటీ ప్రభుత్వం కానీ ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ఇజ్రాయెల్ కూడా ఈ వార్తల్ని ఖండించలేదు, అమెరికా కూడా ఖండించలేదు. సో అందువల్ల నెతన్యాహు పోకడలు చూస్తే ఈ వార్తలు ఎంతో కొంత నిజముందని అనిపిస్తుంది.